చిన్నప్పటి నుండి స్కూల్ సోషల్ బుక్స్ లో ఒక పాయింట్ చదువుకుంటూనే ఉన్నాం. 1498లో పోర్చుగీస్ నావికుడు వాస్కోడా గామా ఇండియాను కనిపెట్టాడు అని. కానీ ఒకసారి లాజికల్ గా ఆలోచించండి, ఇండియా ఏమైనా సముద్రంలో తప్పిపోయిందా కనిపెట్టడానికి? వాస్కోడా గామా ఇండియాకు రాకముందు వేల సంవత్సరాల నుంచే మనకు రోమన్స్ తో, గ్రీకులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. మరి సడన్ గా 15వ శతాబ్దంలో యూరప్ దేశాల వాళ్ళకి ఇండియాను వెతకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? క్రిస్టోఫర్ కొలంబస్ లాంటి వాళ్ళు ఇండియా కోసమే బయలుదేరి దారి తప్పి అమెరికాను ఎందుకు కనిపెట్టారు? అసలు యూరప్ వాళ్ళకి ఇండియా అంటే ఎందుకంత పిచ్చి? మ్యాప్ కూడా సరిగ్గా లేని ఆ రోజుల్లో ఎటు వెళ్తున్నారో కూడా తెలియని ఆ భయంకరమైన సముద్ర ప్రయాణంలో వాస్కోడా గామా పడిన నరకం ఎలాంటిది? అసలు ఇండియాకి సముద్ర మార్గం దొరకకపోతే ఈ రోజు మన చరిత్ర ఎలా ఉండేది? ఇవన్నీ ఎవరికి పెద్దగా తెలియని మైండ్ బ్లోయింగ్ రియల్ ఫ్యాక్ట్స్. ఈ రోజు వాస్కోడా గామా చేసిన సూసైడ్ మిషన్ గురించి పిన్ టు పిన్ తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని రియల్ ఫ్యాక్ట్స్, హిస్టరీ మరియు మిస్టరీల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టేయండి. ఇక లేట్ చేయకుండా హిస్టరీలోకి వెళ్ళిపోదాం. అసలు వాస్కోడా గామా ప్రయాణం ఎందుకు మొదలైందో తెలియాలంటే మనం 1453వ సంవత్సరానికి వెళ్ళాలి. ఆ టైంలో టర్కీ దేశాన్ని పాలిస్తున్న అటోమన్ ఎంపైర్ వాళ్ళు యూరప్ కి మరియు ఆసియాకి మధ్య ఉన్న ప్రధాన వ్యాపార మార్గమైన ఇప్పటి ఇస్తాంబుల్ నగరాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో యూరప్ వాళ్ళకి ఆసియా నుండి, ముఖ్యంగా ఇండియా నుండి వచ్చే సరుకులు ఆగిపోయాయి. వాళ్ళకి ప్రాణ సంకటనగా మారిన వస్తువు ఏంటో తెలుసా? మిరియాలు, స్పైసెస్. యూరప్ లో విపరీతమైన చలి ఉంటుంది. వాళ్ళు మాంసాన్ని నెలల తరబడి నిల్వ చేసుకోవాలంటే మన మిరియాలు ఖచ్చితంగా కావాలి. ఆ రోజుల్లో మన మిరియాలని వాళ్ళు బ్లాక్ గోల్డ్ అని పిలిచేవాళ్ళు. 1 కిలో మిరియాలకి 1 కిలో బంగారం ఇచ్చేంత డిమాండ్ ఉండేది. కానీ మధ్యలో ఉన్న అరబ్ వ్యాపారులు మన దగ్గర మిరియాలు తక్కువకి కొని యూరప్ వాళ్ళకి 100 రెట్లు ఎక్కువ రేటుకి అమ్మడం స్టార్ట్ చేశారు. ఆ దోపిడీ తట్టుకోలేక ఇండియాకి ఎలాగైనా డైరెక్ట్ గా సీ రూట్ కనిపెట్టాలి అని యూరప్ దేశాలు డిసైడ్ అయ్యాయి. పోర్చుగల్ రాజైన మాన్యుయల్ I ఇండియాకి వెళ్లే ఒక భయంకరమైన మిషన్ కోసం ఎవరిని పంపాలా అని వెతుకుతున్నాడు. అప్పుడు అతని కంట్లో పడ్డ వ్యక్తి వాస్కోడా గామా. అతను చాలా క్రూరమైన కానీ అత్యంత ధైర్యవంతుడైన నావికుడు. జూలై 8, 1497న పోర్చుగల్లోని లిస్బన్ పోర్టు నుండి వాస్కోడా గామా ప్రయాణం మొదలైంది. అతని దగ్గర సావో గ్యాబ్రియల్, సావో రాఫెల్ అనే 2 పెద్ద నౌకలు, బెర్రియా అనే ఒక చిన్న నౌక మరియు సరుకుల కోసం ఒక స్టోరేజ్ నౌక, మొత్తం 4 నౌకలు, 170 మంది నావికులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఈ ప్రయాణంలో సగం మంది చనిపోతారని. అయినా సరే చావో రేవో తేల్చుకుందామని అంతు చిక్కని అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించారు. మొదటి కొన్ని వారాలు ప్రయాణం బాగానే సాగింది. ఆఫ్రికా ఖండం పక్క నుండి కిందకి ప్రయాణిస్తున్నారు. కానీ నెలలు గడుస్తున్నా భూమి కనిపించడం లేదు. నౌకల్లో ఫ్రెష్ ఫుడ్, కూరగాయలు అయిపోయాయి. కేవలం ఎండిపోయిన రొట్టెలు, ఉప్పులో పెట్టిన మాంసం మాత్రమే తింటున్నారు. దీనివల్ల నావికులకు విటమిన్ సి లోపించి స్కర్వీ అనే ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వస్తే వాళ్ళ పళ్ళు ఊడిపోయేవి, చిగుర్ల నుండి రక్తం కారేది, కాళ్ళు చేతులు వాచిపోయి నరకం అనుభవిస్తూ చనిపోయేవాళ్ళు. వాస్కోడా గామా కళ్ల ముందే అతని సిబ్బంది ఒక్కొక్కరుగా సముద్రంలో కలిసిపోతున్నారు. మిగిలిన నావికులు భయపడిపోయి మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళు, లేకపోతే నిన్ను చంపేస్తామని వాస్కోడా గామా మీద తిరుగుబాటు చేశారు. కానీ వాస్కోడా గామా వాళ్లను భయపెట్టి కంట్రోల్ చేసి ముందుకు సాగాడు. నవంబర్ 1497లో వాళ్ళు ఆఫ్రికా ఖండం చివరికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని అంటారు. నిజానికి ఆ పేరు తర్వాత పెట్టారు, కానీ అప్పట్లో దాన్ని కేప్ ఆఫ్ స్టోర్మ్స్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే అక్కడ అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం రెండూ కలుస్తాయి. ఆ రాకాసి అలలకి ఎన్నో నౌకలు అక్కడ మునిగిపోయాయి. వాస్కోడా గామా నౌకలు ఆ భయంకరమైన తుఫానులో చిక్కుకున్నాయి. పగలు కూడా చీకటిగా మారిపోయింది. రాకాసి అలలు నౌకలను అమాంతం పైకి ఎగరేసి కిందకి కొడుతున్నాయి. చనిపోతామని అందరూ దేవుడిని ప్రార్థించారు. కానీ వాస్కోడా గామా తన అద్భుతమైన స్కిల్స్ తో ఎలాగోలా ప్రాణాలతో ఆ తుఫానుని దాటాడు. ఆఫ్రికా తూర్పు తీరం చేరుకున్నాక వాస్కోడా గామాకి ఇంకో ప్రాబ్లం ఎదురైంది. ఆ ప్రాంతం మొత్తం అరబ్ వ్యాపారుల కంట్రోల్లో ఉంది. వాళ్ళకి అర్థమైపోయింది ఈ పోర్చుగీస్ వాళ్ళు ఇండియా చేరుకుంటే తమ బిజినెస్ నాశనం అవుతుందని. అందుకే వాస్కోడా గామా నౌకల మీద దాడులు చేసి చంపడానికి ట్రై చేశారు. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని మలిండి అనే ఒక ఆఫ్రికన్ పోర్టుకి చేరుకున్నారు.
ఇక్కడే వాస్కోడా గామాకి ఒక అదృష్టం తగిలింది. మలిండి రాజు వాళ్ళకి హెల్ప్ చేసి ఇండియాకి సముద్ర మార్గం తెలిసిన ఒక లోకల్ నావిగేటర్ ని వాస్కోడా గామాకు ఇచ్చాడు. ఆ నావిగేటర్ కి సముద్రంలో వచ్చే మాన్సూన్ గాలుల గురించి తెలుసు. ఆ గాలుల సహాయంతో కేవలం 23 రోజుల్లోనే అరేబియన్ సముద్రాన్ని దాటేశారు. మే 20, 1498 చరిత్ర మొత్తం మారిపోయిన రోజు. వాస్కోడా గామా నౌకలు కేరళలోని క్యాలికట్, ఇప్పటి కోజికోడ్ దగ్గర ఉన్న కప్పాడ్ బీచ్ లో లంగర దించాయి. 10 నెలల భయంకరమైన సముద్ర ప్రయాణం తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఇండియాని చేరుకున్నారు. అప్పుడు క్యాలికట్ ని పరిపాలిస్తున్న రాజు పేరు జమోరిన్. వాస్కోడా గామా చాలా బిల్డప్ గా జమోరిన్ ని కలవడానికి వెళ్ళాడు. కానీ అక్కడ సీన్ చూసి వాస్కోడా గామా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ రాజు ఒంటి నిండా కిలోల కొద్ది బంగారం, వజ్రాలు ఉన్నాయి. క్యాలికట్ లోని మార్కెట్స్ లో రత్నాలు, పట్టు వస్త్రాలు, మిరియాలు గుట్టలు గుట్టలుగా అమ్ముతున్నారు. జమోరిన్ రాజుకి గిఫ్ట్ గా ఇద్దామని వాస్కోడా గామా యూరప్ నుండి కొన్ని తక్కువ రకం టోపీలు, తేనె, కొద్దిగా బట్టలు తీసుకెళ్లాడు. ఆ గిఫ్ట్స్ చూసి రాజుకి మరియు అక్కడ ఉన్న స్థానిక వ్యాపారులకి నవ్వొచ్చింది. మా రాజు కుక్కలు కూడా ఈ వస్తువులను వాడవు అని వాస్కోడా గామాను అవమానించారు. వాస్కోడా గామాకి చాలా కోపం వచ్చింది. కానీ సైలెంట్ గా తన దగ్గరున్న డబ్బుతో ఇండియాలో మిరియాలు, సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని తన నౌకల్లో నింపుకున్నాడు. ఇండియా కనిపెట్టడం ఎంత కష్టమో ఇక్కడి నుండి బతికి తిరిగి వెళ్లడం కూడా ఇంకా కష్టమని వాస్కోడా గామాకి తిరుగు ప్రయాణంలో అర్థమైంది. వచ్చేటప్పుడు అరేబియన్ సముద్రాన్ని 23 రోజుల్లో దాటితే వెళ్లేటప్పుడు గాలులు అనుకూలించక దాదాపు 130 రోజులు పట్టింది. నౌకల్లో ఉన్న సగం మంది నావికులు మళ్లీ స్కర్వీ వ్యాధితో చనిపోయారు. సిబ్బంది లేక తన 4 నౌకల్లో ఒక నౌకను వాస్కోడా గామా సముద్రంలోనే తగలబెట్టేశాడు. ఎట్టకేలకు జూలై 1499లో వాస్కోడా గామా పోర్చుగల్ కి ప్రాణాలతో తిరిగి చేరుకున్నాడు. వెళ్లేటప్పుడు 170 మంది వెళ్తే తిరిగి వచ్చింది కేవలం 54 మంది నావికులు, 2 నౌకలు మాత్రమే. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. వాస్కోడా గామా ప్రాణాలకు తెగించి ఇండియా నుండి పోర్చుగల్ కి తీసుకొచ్చిన ఆ మిరియాలు మరియు సుగంధ ద్రవ్యాలను వాళ్ళ మార్కెట్లో అమ్మితే ఆ మొత్తం ప్రయాణానికి అయిన ఖర్చు కంటే 60 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. ఒక ట్రిప్ కి 60 రెట్లు లాభం అనగానే మొత్తం యూరప్ దేశాలకు పిచ్చెక్కిపోయింది. పోర్చుగీస్ వాళ్ళ వెనకాల ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో మన ఇండియాకి క్యూ కట్టారు. ఆ తర్వాత ఆ వ్యాపారం కాస్త పాలిటిక్స్ గా మారి మన దేశం 200 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసగా మారిపోయిన చరిత్ర మనందరికీ తెలిసిందే. కానీ ఒకటి మాత్రం నిజం, వాస్కోడా గామా గనక ఆ రోజు తన ప్రాణాలను పణంగా పెట్టి ఇండియాకి ఆ సీ రూట్ కనిపెట్టకపోయి ఉంటే బహుశా మన చరిత్ర ఇంకోలా ఉండేదేమో. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది వాస్కోడా గామా సముద్ర ప్రయాణం వెనుకున్న రియల్ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ. మనం స్కూల్ బుక్స్ లో ఒక లైన్ లో చదువుకున్న పాయింట్ వెనక ఇంత రక్తం, కన్నీరు, ప్రాణత్యాగం ఉంది. ఈ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి కింద కమెంట్స్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఫ్యూచర్ లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.